ఓం శాంతి. ఈరోజు మురళి 5/7/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 15/12/2010లో బాబా నడిపించిన మురళి. 15/12/2010లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్, నాది అనే దానిని మీదిలేకి పరివర్తన చేసుకొని నిశ్చింత చక్రవర్తులుగా కండి. అంతే కదా. నాది నాది అంటే బరువు, మీదే మీదే అంటే బాబాకు అర్పణ చేస్తే తేలిక. అప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతాం. సెకనులో వ్యర్థానికి బిందువుని పెట్టే అభ్యాసకులుగా అయి ప్రతి సంకల్పాన్ని మరియు సమయాన్ని సఫలం చేసుకోండి. సెకండ్లో వ్యర్థానికి బిందువు పెట్టండి, ఆ అభ్యాసం చేయండి. ప్రతి సంకల్పాన్ని మరియు సమయాన్ని సఫలం చేసుకోండి. సంకల్పాన్ని సమయాన్ని సఫలం చేసుకోండి. వ్యర్థానికి బిందువు పెట్టే అభ్యాసం చేయండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి నిశ్చింత చక్రవర్తుల సభ ఇప్పుడే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే బాబా చింతలను తీసుకొని నిశ్చింత చక్రవర్తులుగా చేస్తున్నారు. కావున మీ ఈ సభ ఇప్పుడే కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఉదయం నుండి లేస్తూనే నిశ్చింత స్థితిలవుతున్నారు. తింటూ తాగుతూ కర్మ చేస్తూ ఎటువంటి చింత లేదు. నిద్రిస్తున్నా నిశ్చింత చక్రవర్తులు మరియు నిశ్చింతులు. నిద్రిస్తున్నా నిశ్చింత చక్రవర్తులు మరియు నిశ్చింతులు. లేచిన నిద్రిస్తున్నా నిశ్చింతత. నిశ్చింతత అనేది ఉంది అంటే లేచినా కూర్చున్నా తిన్నా తాగినా కర్మ చేసినా నిశ్చింతతనే కదా. కొంతమంది ఇనుము మీద నీళ్లు పోసినట్లుగా నిశ్చింతగా ఉంటారు. అది కాదు నిశ్చింతత. బాబా అంటున్నారు, ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే మీరందరూ బాబాకు చింతలనిచ్చేసి నషాను తీసుకున్నారు. ఫికర్నిచ్చేసి ఫకూర్గా అయ్యారు. ఫికర్ అంటే చింతలు, ఫకూర్ అంటే నష. అందుకే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా చింత వస్తే ఆ చింత ఏం చేస్తుంది? మధ్యలో ఎప్పుడైనా చింత వచ్చిందనుకోండి, ఆ చింత ఏం చేస్తుంది? నిశ్చింతగా ఉండనివ్వదు కదా. ఫకూర్ ఉన్నట్లయితే ఆ చింత ఏం చేస్తుంది? ఫకూర్ ఉన్నట్లయితే మీ మస్తకంలో ప్రకాశం మెరుస్తుంది. ఏమీ చేయలేదు. మనం నషాగా ఉంటే చింత వస్తే కూడా ఏం చేస్తుంది? ఏం చేయలేదు. వస్తుంది, పోతుంది, అంతే. ఎట్లా సూర్యునికి మబ్బులు తర్వాత మేఘాలు ఎన్నొస్తే దాచగలవా? ఏమైనా నష అనేది తగ్గదు. చింత వచ్చినట్లయితే ఆ చింత ఏం చేస్తుంది? ఫకూర్ ఉన్నట్లయితే మీ మస్తకంలో ప్రకాశం యొక్క మెరుస్తుంది. ఫికర్ వస్తే భారం అనే గంప తలపైన వస్తుంది. చూడండి, మీ మస్తకంలో ఫకూర్ వస్తే ఏమవుతుంది? మెరుస్తుంది. ఫికర్ వస్తే ఏమవుతుంది? భారం అనే గంప ఎత్తుకున్నట్లు. బాబా ఒకసారి మురళీలో చెప్తున్నారు కదా, పిల్లలారా కిరీటం పెట్టుకున్న మీరే దేవతలాగా అలంకరణ చేసుకొని కిరీటం పెట్టుకొని ఒక ఫోటో తీసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో చెత్త గంప ఎత్తుకున్న ఫోటో తీసుకోండి. యాది ఇష్టం అనిపిస్తుంది మీకు కిరీటం యొక్క ఫోటోనే ఇష్టమవుతుంది కదా. మరి అట్లాగే చెత్త గంపని నాకు ఇచ్చేయండి, పనికిరాందంతా, కిరీటాన్ని మీరు తీసుకోండి అని బాబా చెప్తున్నారు. సో బాబా అంటున్నారు, మీరందరూ బాబాకు చింతలనిచ్చేసి నషాను తీసుకున్నారు. అందుకే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా చింత వస్తే ఆ చింత ఏం చేస్తుంది? నష ఉన్నట్లయితే మీ మస్తకంలో ప్రకాశం యొక్క మెరుపు వస్తుంది. చింత ఉన్నట్లయితే భారం అనే గంప ఎత్తుకున్నట్లయితుంది. చింత వచ్చినప్పుడల్లా ఏమని గుర్తు చేసుకోవాలా? భారం అనే గంపను నా నెత్తిపైన వేసుకున్నాను, బాబాకి ఇచ్చేయలేదు నేను అని తెలుసుకోండి.
మరి చెప్పండి, మీకు ప్రకాశం యొక్క మెరిపిష్టమా, లేదా భారం అనే గంప ఇష్టమా, బుట్ట ఇష్టమా? నిశ్చింత చక్రవర్తులు స్వయానికి ప్రియులుగా ఉంటారు. మరియు ఇటువంటి ఎగిరే వారిని చూసి, వారి మెరుస్తున్న ప్రకాశంను చూసి ఇతరులకు కూడా ఎంతగానో ప్రియమైన వారిగా అవుతారు. అండర్లైన్ చేసుకోండి. నిశ్చింత చక్రవర్తులు స్వయానికి ప్రియులుగా ఉంటారు. ఎవరు నిశ్చింత చక్రవర్తులు? బాబా కన్నీ ఇచ్చేసినాక స్వయం ప్రియంగా ఉంటారు. అంతేకాకుండా ఇంకా చెప్తున్నారు బాబా, ఇటువంటి ఎగిరే వారిని చూసి, వారి మెరుస్తున్న ప్రకాశాన్ని చూసి ఇతరులకు కూడా ఎంతగానో ప్రియమైన వారిగా అవుతారు. స్వయం ప్రియంగా ఉంటారు. ఇవి నన్నేం చేస్తాయని నిశ్చింతగా వాళ్ళని చూసారు. వీళ్ళకి ఎన్ని వచ్చినా కూడా ఎంత ఖుషిగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు అని వేరే వాళ్ళు కూడా ఖుషి అవుతారు. అందుకే బాబ్దాదా సదా పిల్లలను నిశ్చింత చక్రవర్తి యొక్క స్థితిలో ఉంచుతూ ఆ స్మృతి స్వరూపంలో స్థితి అయ్యే విధంగా చేస్తారు. నిశ్చింత చక్రవర్తి స్థితిలో ఉంచుతూ ఆ స్మృతి స్వరూపంలో స్థితి అయ్యేలాగా చేస్తారు. ఇందువల్లనే మీ చిత్రాన్ని భక్తులు డబల్ కిరీటాలతో చూపిస్తారు. ఒకటి ప్రకాశ కిరీటం, రెండవది వికారాలను జయించినందుకు చక్రవర్తి స్థితికి గుర్తుగా కిరీటం. ఒకటి ప్రకాశ కిరీటము, రెండవది వికారాలను జయించిన దానికి గుర్తుగా చక్రవర్తి కిరీటం. డబల్ కిరీటాన్ని చూపిస్తారు. కావున బాబ్దాదా సదా పిల్లలందరికీ ఈ శిక్షణనే ఇస్తారు. సదా ఆనందంలో ఉండండి. ఇది చాలా సహజం కదా. ఎందుకని సహజము? కేవలం హద్దు యొక్క నాది అన్నదాన్ని బాబాకి చేయండి. నాది అన్నదానిని మీదిలేకి చేసుకుంటే నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. నాది అనేదాన్ని బాబాదిగా చేసేస్తే మనం నిశ్చింత చక్రవర్తులుగా అవుతాం. ఒక్క అక్షరంలోనే తేడా ఉంది. నాది మీది, నీ నా, ఈ ఒక్క అక్షరం తేడాతో నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. సహజమే కదా. నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు కదా. లేదా ఇంకా చింతలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. అప్పుడప్పుడు చింతలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు పోతా ఉంటాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అవునా? ఒకవేళ ఎప్పుడైనా నషాకు బదులుగా చింత వచ్చిందంటే అది కేవలం బాబాది అనుకోకుండా మీది అనుకున్నారు అని అర్థం. అందరి ప్రాక్టికల్ రిజల్ట్ ఏముంది? చింతలను ఇచ్చేశారా, లేదా మధ్య మధ్యలో నషాని వదిలి చింతల్లోకి వెళ్తున్నారా? చింతలున్నాయా, లేదా నిశ్చింతులుగా ఉంటున్నారా? ఎప్పుడైనా చింత వచ్చిందనుకోండి, మీరు దాన్ని ఆలోచన అట్లే చేస్తూ ఉండద్దండి. ఏదైనా ఒక పనిలేకి నిమగ్నం అయిపోండి. రాత్రిపూట మెలక వస్తానే చింత వచ్చిందనుకోండి, ఏ విషయం గురించైనా ఆలోచన చింత అంటే వెంటనే బాబా పాటలు పెట్టుకొని బాబా యొక్క క్లాస్ పెట్టుకొని వినండి. లేదా పగలు ఎప్పుడైనా వచ్చిందనుకోండి, మీకు ఇష్టమైన పనిలో నిమగ్నం అయిపోండి. ఏదైనా ఒక పనిలో నిమగ్నం అయిపోండి, దాన్ని మర్చిపోండి. అప్పుడు ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. కొంచెం సమయమే ఉంటుంది అది. కాబట్టి దాని గురించి ఆలోచన చేయకండి. ఏది వచ్చినా బాబా మీరున్నారు, బాబా మీరు నా జతగారు కదా, బాబా మీరు వేలాది భుజాల తండ్రి మన జతలో ఉంటే, సహస్ర బాహువుల తండ్రి నాకు చింత ఏం చేస్తుంది? చూడండి, మనము సాకే కుక్క దారిలో పోతా ఉంటే అది మనల్ని వదులుకొని పోయింది అంటే, వేరే కుక్కలు బోబో అంటే మాలిక్ దగ్గరికి వచ్చేస్తుంది. అదే కుక్కని మాలిక్ పిలుచుకొని పోతా ఉంటే వేరే పెద్ద పెద్ద కుక్కలనైనా సరే బౌ అంటుంది. ఎందుకు? మాలిక్ నా జతలో ఉన్నారనే విశ్వాసం, నిశ్చయం దానికి ఉంది. అలాగే నేను కూడా ప్రతి కార్యం చేస్తా, బాబా ఇది ఇట్లయింది, బాబా ఇది ఇట్లా, మీరు చూసుకుంటారు, మీరు చేసేవాళ్ళు, నేను నిమిత్తము అని ఎప్పుడు అనుకుంటానో అప్పుడు చింత సమాప్తమైపోతుంది. ప్రాక్టికల్గా చేసి చూడండి, దాని అనుభవాన్ని పొందుతారు. అప్పుడు అది పెరుగుతా పోతుంది, అంతే. బాబా అంటున్నారు ఎందుకని సహజము? బాబా అంటున్నారు నష వచ్చిందంటే, నషా స్థానంలో చింత వచ్చిందంటే నాది అనుకున్నారు, మీది అనుకోకుండా నాది అనుకున్నారు. అందరి ప్రాక్టికల్ రిజల్ట్ ఏముంది? చింతలను ఇచ్చేసారా? మధ్య మధ్యలో నషాని వదిలి చింతలేకి వెళ్తూ ఉంటారా?
చింతలున్నాయా లేదా నిశ్చింతగా ఉంటున్నారా? సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటున్నాము అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు చేతులెత్తండి. నిశ్చింత చక్రవర్తులే సదా అన్నప్పుడు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నిశ్చింత చక్రవర్తులు పక్కన లేదా అప్పుడప్పుడా? నిశ్చింత చక్రవర్తులు చేతులు బాగా పైకెత్తండి. అప్పుడప్పుడు వారు కూడా ఇందులో ఉన్నారు. సేవ యొక్క చింత ఉండడం వేరే విషయం, అది కూడా ఉండకూడదు. సేవ చింత కూడా ఉండకూడదు. కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్లు. చాలా ప్రపంచం యొక్క చింతలు పెట్టుకునే బదులు, రోగాల చింతలు పెట్టుకునే బదులు సేవ చింత ఉండడం బెటర్. సేవ చింత కూడా ఉండకూడదు. ఆ చింత ఇతరులని కూడా నిశ్చింతులుగా చేసే సాధనం సేవ చింత. తమ సంస్కారాలతో చింత వస్తున్నట్లయితే ఆ సమయంలోనే నాది అన్న దాన్ని మీదిలేకే మార్చేయండి. బాబాకు చింతలను ఇచ్చేయండి. ఒక్కొక్క ఊర్లో చింతల వెంకటరమణ స్వామి గుడి అంటారు. చింతలన్నీ తీసుకున్నారు అని అర్థం. మరియు నశాని తీసుకోండి. బాబాకు చింతలు ఇచ్చేసి బాబాతో నషా తీసుకోండి. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, మాస్టర్ జ్ఞానసాగరుణ్ణి, మాస్టర్ త్రిలోకీనాథుణ్ణి. బాబా టైటిల్ ఏమున్నాయో వాటన్నింటికీ మాస్టర్ నేను. ఎందుకంటే బాబా వచ్చిందే పిల్లల చింతని తీసుకొని నశానివ్వడానికి. అర్థమైందా? అండర్లైన్ చేసుకోండి ఈరోజు. నాలో అప్పుడప్పుడు బహుకాలం యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవ్వడం లేదు కదా అని పరిశీలించుకోండి. ఎందుకంటే కొంత సమయం నుండి పిల్లలకి బాబా ఏమని చెప్తున్నారంటే వర్తమాన సమయంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అండర్లైన్ ప్లీజ్. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఎప్పుడుంటారో ఎవరుంటారో తెలీదు. కావున ఒక్క సెకండ్లో బిందువు పెట్టాలనుకున్నప్పుడు పెట్టగలగడం పైన పిల్లలు అటెన్షన్ ఉంచాలి. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పం వచ్చినట్లయితే బిందువు ద్వారా ఒక్క సెకండ్లో వ్యర్థాన్ని సమాప్తం చెయ్యగలరా? ఇంతటి అభ్యాసం ఉందా? లేదా ఆ సమయంలో అప్పుడున్న పరిస్థితుల అనుసారంగా పురుషార్థం చేసి వ్యర్థాన్ని తొలగించుకోవాల్సి వస్తుందా? బిందువుని పెట్టాలంటే ప్రశ్నార్థకం వస్తోందా? ఎందుకు, ఏమి, ఎలా ఆ సమయంలో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే రాబోయే సమయంలో బాబాతో పాటుగా వెళ్తామన్న లక్ష్యం ఏదైతే ఉందో బాబా అయితే సెకండ్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే బిందువు సెకండ్ కూడా బిందువు మరియు పులి స్టాప్ కూడా బిందువే. ఒక సెకండ్ బిందువే. బిందువు సమయంలో ఒక సెకండ్ కూడా ఒక క్షణమే. మరియు పులి స్టాప్ కూడా బిందువే. మరి మీకు ఇంతటి అభ్యాసం ఉందా? దీనికోసం ఇప్పటి నుంచే ఇందులో అభ్యాసకులుగా కండి. బాబా సమానంగా శ్రీమతం అనే చేతిలో చెయ్యి వేసి ఇంటికి చేరుకోగలుగుతారు. బాబ్దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు. 2 విషయాలపైన అటెన్షన్కి అండర్లైన్ చేయండి. 2 విషయాలు ఏమిటి? ఒకటి సంకల్ప ఖజానా, రెండవది సమయం యొక్క ఖజానా. ఖజానాలైతే చాలా లభించాయి. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, యోగం ఖజానా. యోగం ద్వారా సంపన్నంగా అవ్వడానికి ముఖ్యమైన యుక్తులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ బాబా అంటున్నారు ప్రాప్తి. అనేక ఖజానాలు మనకు లభించినాయి కదా, ఆ ప్రాప్తులను సమ్ముఖంగా తీసుకురండి. ఈ సంగమ సమయం పూర్తి కల్పంలోనే అమూల్యమైన విశేష సమయం. ఈ సమయంలోనే ఎంత ప్రాప్తి కావాలంటే అంత చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క జన్మనే గొప్ప జన్మ. ఈ ఒక్క జన్మలోనే అనేక జన్మల ప్రాలబ్ధాన్ని చేసుకోవాలి. సంగమ యుగపు సమయంలో ఒక్క సెకండ్ కూడా పోగొట్టుకోకూడదు. ఒక్క సెకండ్ యొక్క కనెక్షన్ అనేక జన్మలతో ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి. ఒక్క సెకండ్ యొక్క కనెక్షన్ అనేక జన్మలతో ఉంటుంది. ఒక్క సెకండ్ కాదు, ఒక సంవత్సరం జమ చేసుకున్నట్లయితే అనేక సంవత్సరాలకు ప్రాప్తి లభిస్తుంది. కావున ఈ సమయపు విలువ 1 సెకండ్ కాదు, 1 నిమిషం కాదు, 1 గంట కాదు. ప్రతి ఒక్క నిమిషము గొప్పదే, ప్రతి ఒక్క సెకండు గొప్పదే. ఈ సంగమ జన్మకు విశేషమైన ఆధారం సంకల్పాలు. ఈ సమయానికి కూడా ఆధారం
సంకల్పాలు. చూడండి, యోగం చేస్తున్నప్పుడు మన్మనాభవ అని అంటారు కదా, ఈ ఆధారమే పునాది. మనస్సు యొక్క పనే సంకల్పాలు చేయడం. సంకల్పాల ద్వారానే స్మృతి యాత్రను అనుభూతి చేసుకుంటారు. ఇతరులకి కూడా విశేషంగా భిన్న భిన్న సంకల్పాలనిచ్చి అభ్యాసం చేయిస్తారు కదా. మరి అందరూ పరిశీలించుకోండి. సమయం యొక్క వేగం రోజంతటిలో నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ సంబంధాలలోకి వస్తూ అమూల్య రూపంలో ఉందా? అండర్లైన్. రోజంతటిలో ఏమేం చెక్ చేసుకోవాలి? బాబా అంటున్నారు, సంకల్పాలు చేయడం, అనుభూతి చేసుకుంటారు. ఇతరులకి కూడా విశేషంగా భిన్న భిన్న సంకల్పాలనిచ్చి అభ్యాసం చేయిస్తారు యోగ బట్టీలలో. మరి అందరూ పరిశీలించుకోండి. సమయం యొక్క వేగం రోజంతటిలో నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ సంబంధాలలోకి వస్తూ అమూల్య సమయంగా ఉపయోగించుకుంటున్నారా? ఎందుకంటే అన్నింటికంటే అమూల్యమైనది సమయం. సంకల్పం బాబా అంటున్నారు, అమూల్యమైనది సమయం. సంకల్పం సర్వశక్తివంతునిగా తయారు చేస్తుంది. కావున బాబ్దాదా పదే పదే చెప్తున్నారు, బాబ్దాదా యొక్క గారాబాల పిల్లలు కదా, హృదయంలో ఉండే పిల్లలారా, గారాబాల పిల్లలారా, ఇప్పుడు వ్యర్థ ఖాతాని సమాప్తం చెయ్యండి, సఫలం చేసుకోండి. సఫలం చేయడమే సఫలతను పొందడం. ఒక సెకండే కదా పోయింది అనుకోకండి. ప్రతి సెకండు, ప్రతి సంకల్పము సఫలమయ్యే విధంగా అంత అటెన్షన్ స్వయం పైన ఉంచండి. ఈ విధంగా ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో చెకింగ్ చేసుకోండి. నిర్లక్ష్యంగా ఉండద్దండి. బాబ్దాదా చెప్పారు కానీ మేము అర్థం చేసుకోలేదు, సమయం గురించి ఆలోచించలేదు. సమయం ఎంతో ఫాస్ట్గా వెళ్తోంది. ఇప్పుడు బాబ్దాదా అందరి నుండి నిర్లక్ష్యాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు, నేను ఆలోచించలేదు, ఇటువంటి మాటలు ఇక బాబా వినదలుచుకోలేదు. ఇప్పుడు నూతన సంవత్సరం కూడా రాబోతోంది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందు బ్రాహ్మణ ప్రపంచంలో నిర్లక్ష్యము సోమరితనాన్ని తీసేయండి. సోమరితనం కూడా భిన్న భిన్న రకాలుగా ఉంది. ఈ సంవత్సరంలో మిగిలి ఉన్న ఈ సమయంలో ఈ అభ్యాసం ప్రారంభించండి. నిర్లక్ష్యాన్ని సోమరితనాన్ని వదులుకొని ఒక్కొక్క సెకండ్కి చాలా వాల్యూ ఇచ్చి, సంకల్పానికి వాల్యూ ఇచ్చి సఫలం చేసుకోండి, సఫలతను పొందండి. వీడ్కోలు ఇచ్చేయండి. సంవత్సరంతో పాటు వీటికి కూడా వీడ్కోలు చెప్పగలరా? ఇవ్వగలమనే వారు చేతులెత్తండి. వాహ్ పిల్లలు, వాహ్ అందరూ చేతులెత్తారు. చేతులెత్తడంలో మాత్రము బాబ్దాదాని ఎంతగానో సంతోషపరుస్తారు. చాలామంది పిల్లలు చేతులెత్తినందుకు రిటర్న్గా స్మృతిని చేయడం బాబ్దాదా చూశారు. కొంతమంది స్మృతిలో ఉండడంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. బాబ్దాదాతో చాలా మంచిగా ఆత్మిక సంభాషణను చేస్తారు. అయిపోయింది బాబా, మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు అయిపోయే ఉంది. బాబ్దాదా కూడా నిర్లక్ష్యంతో ఉన్న ఇటువంటి పిల్లలు చెప్పేది విని నవ్వుకుంటారు. మరి ఇంకేం చేస్తారు? మంచిదే, చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ చేస్తున్నారా లేదా, చెయ్యడం లేదా అనే చెకింగ్లో మాత్రం ఎలా ఉన్నారు? నిర్లక్ష్యంగా ఉన్నారు. చేయడం లేదు, కాన్లే చేద్దాంలే, ఇదో ఈ వారము ఈ సేవ అయిపోతానే మళ్ళా చేసేసేది, ఇదో ఈ 2 రోజులు ఇది అయిపోతానే మళ్ళా చేసేసేది. ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నారా? మరి ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలకు తమ దేశంలో తమ స్థానాలలో ఎవరెవరైతే చూస్తున్నారో వారందరూ బాబ్దాదాకి చక్కగా కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు కూడా. బాబ్దాదా సమ్ముఖంలో ఉన్న వారికి మరియు తమ స్థానాల నుండి చూస్తూ వింటూ ఉన్న వారికి ఇదే చెప్తున్నారు. ఇప్పుడు పురుషార్థానికి, సంకల్పానికి, సమయానికి అండర్లైన్ చేయండి. పిల్లలందరూ ప్రేమలో అయితే మెజారిటీ పాస్ అయినారు. ప్రేమ ఆధారంతో మంచి అభివృద్ధిని సాధిస్తున్నారు. ప్రేమ కారణంగా బాబా ప్రేమ తిరిగి లభిస్తున్న కారణంగా ముందుకెళ్తున్నారు.
కానీ బాబా ఏమని భావిస్తున్నారంటే, ఎలాగైతే ప్రేమలో అనుభవజ్ఞులుగా అయ్యారో అలాగే స్మృతి యొక్క సబ్జెక్ట్లో అనేక జన్మల వికర్మలను వినాశం చేసుకోవడంలో మరింత అటెన్షన్ ఇవ్వండి. ఎందుకని? వికర్మలు వినాశమైతేనే తోడుగా వెళ్ళగలరు, లేకపోతే వెనక వస్తారు. ప్రేమకు రెస్పాండ్ అవ్వడం అంటే ఎవరి మీద ప్రేమ ఉంటుందో వారు చెప్పినట్లు నడవడం కదా. బాబా ఆశించేదేమంటే పిల్లల ప్రేమ బాబాతో ఉన్నప్పుడు మరి తోడుగా ఉండాలి కదా, బాబాను తోడుగా ఉంచుకోవాలి. రాజధానిలో కూడా బ్రహ్మబాబాతో పాటుగా తోడుగా రావాలి. రాజధానిలోకి రావడం అంటే రాయల్ ఫ్యామిలీలోకి రావడం. సింహాసనం పైన కూర్చోకపోయినా రాయల్ ఫ్యామిలీలో సహచరులుగా అయితే కావాలి కదా. ఇందుకు గుర్తేమిటో బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు. మీరు ఎప్పటి నుండైతే వచ్చారో జ్ఞానంలో మీ వయస్సు ఎంత ఉందో అంత సమయం ఒకవేళ మీరు బాబ్దాదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటే, బాబా అంటున్నారు, ఎవరైతే ఎక్కువ సమయం హృదయ సింహాసనం పైన ఉన్నారో మట్టిలో కాలు పెట్టలేదో వారు దాని అనుసారంగా రాయల్ ఫ్యామిలీలో దగ్గర సంబంధం లేకొస్తారు. అండర్లైన్ అండర్లైన్ అండర్లైన్. సమర్పణమైన ఆత్మలు, బాబా సేవా కేంద్రాలలో ఉన్న ఆత్మలు ఫస్ట్ డివిజన్ లేకొచ్చేటువంటి అర్హత పొందిన ఆత్మలు రాజులుగా కాకపోయినా చక్రవర్తులుగా కాకపోయినా దాసదాసీలుగా అంతఃపురంలో వారి జతలో ఉంటారు. ఎవరైతే సమర్పితం కాలేదు గృహస్థంలో ఉంటారు. గృహస్థంలో ఉంటూ చాలా అనన్య ఆత్మలుగా ఉంటారు. సమర్పణ కాలేదు కానీ సమర్పణతో సమానంగా సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు రాయల్ ఫ్యామిలీలోకి వస్తారు. మరి వాళ్ళెవరు? రాయల్ ఫ్యామిలీలో వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు? ఎవరైతే ఎక్కువ సమయము బాబా హృదయ సింహాసనం పైన కూర్చుంటారో, మట్టిలో పాదం పెట్టరో, దాని అనుసారంగా రాయల్ ఫ్యామిలీలో దగ్గర సంబంధం లేకొస్తారు. మట్టిలో కాళ్ళు పెట్టారంటే దేహభ్రాంతిలోకి రారు, బాబా హృదయ సింహాసన అధికారిగా ఉంటారు. దాని ఆధారంగా రాయల్ ఫ్యామిలీలోకి వస్తారు. రాయల్ ఫ్యామిలీ వారుగా ఉంటారు. మరి ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నవారు తోడుగా ఉండడంలో వెనుకబడరు. ఎవరైతే హృదయ సింహాసన అధికారులుగా ఉన్నారో వారు ద్వాపర కలియుగాల సంబంధాలలో కూడా ఉంటారు, దగ్గరగా ఉంటారు. అందుకే ప్రేమను నిలుపుకునే వారిగా సదా హృదయ సింహాసన అధికారులుగా అవ్వండి. మరియు జన్మ జన్మల హక్కుని, అధికారాన్ని తీసుకోండి. అందుకే బాబ్దాదా పిల్లలందరినీ ప్రేమిస్తారు. ప్రేమ యొక్క సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ అయ్యారు. ఇది బాబా సర్టిఫికెట్ని ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులలోనూ పాస్ అవ్వాలి, పాస్గా ఉండాలి, దగ్గరగా ఉండాలి. మురళి అయిపోయింది. ఇప్పుడు బాబా మొదటిసారి వచ్చిన వాళ్ళతో, మధుబన్ నివాసీలతో, గుజరాత్ జోన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో బాబా కలుస్తారు. మొదటిసారిగా వచ్చిన వారు లేవండి, మొదటిసారి వచ్చారా అని అడుగుతున్నారు. సగం క్లాస్ కొత్త వాళ్ళే ఉన్నారు. కొత్తగా వచ్చిన వారికి బాబ్దాదా స్వాగతం పలుకుతున్నారు, అభినందనలు చెప్తున్నారు. మొదటిసారి వచ్చినందుకు అభినందనలు. లేటుగా వచ్చినా కానీ టూ లేట్ కన్నా ముందే వచ్చారు. ఇప్పుడు కొద్ది సమయంలోనే తీవ్ర పురుషార్థిగా అయ్యి మీ భవిష్యత్తును ఎంతగా పెంచుకోవాలనుకుంటే అంతగా తీవ్ర పురుషార్థం ద్వారా ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు ఈ అటెన్షన్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే పురుషార్థానికి మార్జిన్ ఉంది. ఎంత ముందుకెళ్ళాలనుకుంటే అంత ముందుకెళ్ళచ్చు. బాబ్దాదా మరియు దైవీ పరివారం మీకు తోడుగా ఉంటూ మీరు ముందుకెళ్ళడానికి వైబ్రేషన్లు ఇస్తారు. కావున ముందుకు సాగండి, ధైర్యాన్ని ఉంచండి. ధైర్యం మీది, సహాయం బాబ్దాదాది మరియు పరివారాన్ని. ముందుకు సాగండి, సరేనా? సరే అనండి, ముందుకెళ్ళండి. మధుబన్ నివాసీలతో, మధుబనం వారైతే అదృష్టవంతులు. కొద్దిగా సంఘటనను పక్కా చేసుకొని తోడుగా చేసుకోండి. ఇతర విషయాలలో తోడుగా పెట్టుకోవడం కాదు.
ఇందులో లక్ష్యం సాధించడంలో తోడుగా చేసుకొని మొదటి నంబర్ మధుబనం తీసుకోవాలి. తీసుకుంటారా? గడిచిపోయిందేదో గడిచిపోయింది. ఏదైతే జరిగిందో అందరూ చూశారు, విన్నారు. మధుబనం వారికైతే బంగారు అవకాశం ఉంది. మధుబనంలో అందరూ వచ్చేశారు. పాండా భవనం మరో స్థానం వేరు, ఆ విధంగా కాదు. మధుబనం అంటే అంతా ఒకటే. మరి మధుబనం వారు చేస్తున్నారా? జ్ఞాన సరోవరం, ఆనంద్ సరోవరు అన్నీ అనేకంగా ఉన్నాయి కదా. మధుబని యొక్క కమర, మధుబని యొక్క భాగాలు చాలా ఉన్నాయి కదా. శాంతివనము, మధుబనము, పాండాభవనము, జ్ఞాన సరోవరము, ఆనంద సరోవరము, మన్మోహిని వన్ను, మానస సరోవరము, సంగం భవనము, హాస్పిటళ్ళు, ట్రోమా, గ్లోబల్ హాస్పిటల్ అనేకంగా ఉన్నాయి కదా. అందరు దాంట్లో వచ్చేసినారు. మధుబనం అంటే అంతా ఒక్కటే. మరి మధుబనం వారు చేస్తామని భావిస్తున్నారా? చేస్తామనేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. చేయడం ఏమీ పెద్ద విషయం కాదు. బాబ్దాదా ఉన్నారు, దాదీలు ఉన్నారు. దాదీలు ఏమని భావిస్తున్నారు? మధుబనం వారైతే నంబర్ 1 బాగుంది, ఇది చేసి చూపించమని బాబ్దాదా అందరికీ చెప్పారు. కానీ మధుబనం అయితే మధుబనమే. అందరూ వైబ్రేషన్లు ఇవ్వండి, అయిపోతుంది. పెద్ద విషయం ఏమీ కాదు. విఘ్నం యొక్క నామరూపాలు ఉండవు. ఏదైనా విషయం జరిగినా కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినా కానీ సమాప్తం. కొంత సమయం క్రితం దాది ఉన్నప్పుడు ఒకసారి అందరూ హాంజీ అనే పాఠాన్ని చేసుకున్నారు. లేదు అని అనము అన్నారు. హాంజీ చాలా మంచిది. మధుబనం మొదటి నంబర్లోకి వెళ్తుంది. బాబ్దాదాకు మధుబనం పైన నష ఉంది. ప్రతి జోన్ని చూసి నష ఉంది. ఇప్పుడు మధుబనం ముందుకు వచ్చింది. కానీ బాబ్దాదా అన్ని జోన్ల వాళ్లకు చెప్తున్నారు, హాంజీ మధురమైన ఆత్మ. ఇది అందరి పక్కా పాఠం. పక్కానే కదా. బహుమతి అయితే మధుబనం తీసుకోవాలి. 1 సెకండ్లో గతం గతహ అని అనగలరా? సరే, పురుషార్థులే కావచ్చు. జరిగిపోయింది. గతం గతహ చేసేసి ఎగరండి. ఎగిరేవారు వెనుక దానిని విడిచిపెడతారు. ఎగరగలిగే వాళ్ళు కిందుండేది పక్కుండేది అన్నీ చూడరు, వదిలేస్తారు. అప్పుడే ఎగరగలరు. అయితే చాలా మంచిది. ఇప్పుడు గుజరాత్ వారు ఏదైనా నవీనతని చేసి చూపించండి. బాబ్దాదా ఢిల్లీ వారికి కూడా ఏదైనా నవీనత చేయమని చెప్పారు. దేశం విదేశాల్లో యువకులు కలిసి ఏదైతే ప్రారంభించారో దాని ద్వారా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఇన్వెన్షన్లు ప్రారంభించారు. కానీ భారతదేశం మరియు విదేశం రెండూ కలిసి మరింత అద్భుతం చేయండి. ఇప్పుడు ప్రారంభించారు, కానీ ఢిల్లీ వారు మంచి ధైర్యాన్ని ఉంచారు. ఇది విశ్వంలో వ్యాపించాలి. విదేశము మరియు దేశము కలిసి ఒక్క బ్రాహ్మణ పరివారంగా అయ్యింది. విశ్వం ఎదుట విశ్వాన్ని కూడా ఏకం చేస్తారు అని అందరికీ నిరూపించాలి. ఇప్పుడు ముస్లింలు కూడా ముందుకొస్తున్నారు. ముఖ్య దేశాల నుండి వచ్చే విధంగా ఇప్పుడు ఒక పెద్ద ప్రోగ్రాం చేయండి. అందరూ ఒక్క తండ్రి పిల్లలు, పరస్పరం సోదరులు, సోదర భావం, సోదరీ భావం ఈ శబ్దం వ్యాపించాలి. ఇది విశ్వంలో ప్రసిద్ధి చెందాలి. ఒకే స్టేజ్ పైన అన్ని వైపుల నుండి వచ్చిన వ్యక్తుల విశేష అనుభవం ఉండాలి. అందరూ ప్లాన్ అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు బేహద్లేకి వెళ్ళాలి. ఇది ఒక్క భగవంతుని పరివారం అని ప్రసిద్ధం కావాలి. ఎవరైతే వస్తున్నారో సేవ కూడా చేస్తున్నారు, స్వపురుషార్థం కూడా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మధుబనానికి పోతే ఏమి చేయకపోయినా ఊరుకుంటే చాలు, స్వపురుషార్థం జరిగిపోతుంది. ఇది భగవంతుని కార్యం. ఇది కూడా ప్రపంచంలో ప్రసిద్ధి చెందుతుంది. ఒక్క పరివారం. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదా అభినందనలు తెలుపుతున్నారు. ప్రతిరోజు ప్రతి గంట ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు. సమయం మీకోసం ఎదురు చూస్తోంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. మీరు సమాప్తి యొక్క సమయాన్ని ఇంకా సమీపంగా తీసుకురావాలి. సమయం వచ్చినప్పుడు తయారవుతాం అనే సంకల్పం ఉండకూడదు. అది సోమర్తనం యొక్క అంశం కదా. సమయం వచ్చినప్పుడు చూద్దాంలే, చేద్దాంలే అని బాబా అంటున్నారు. బ్రాహ్మణులైన మీకు ఆ సంకల్పం రాకూడదు. మీరు సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఇప్పుడు బ్రాహ్మణాత్మలు సమయము నన్ను సమీపంగా తీసుకురావాలి అని అనకూడదు. సమయము బాబాకు చెప్తోంది, ఇప్పుడు నన్ను సమీపంగా తీసుకురండి అని.
ఇప్పుడు సమాప్తిని సమీపంగా తీసుకురండి. ప్రకృతి కూడా చెప్తోంది, సమయం కూడా పిలుస్తోంది. మరి నేనేమని జవాబు ఇవ్వాలి అని బాబా అడుగుతున్నారు మనల్ని. సమయం వచ్చేసినట్లే అని చెప్తున్నా, మీ తరఫున జవాబు ఇవ్వమంటారా? ఏమని జవాబు ఇవ్వాలి చెప్పండి. ఏమని చెప్పమంటారు? ఇప్పుడు సమాప్తిని సమీపంగా తీసుకురావాలి అంటే స్వయాన్ని సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే బాప్దాదా ఒంటరిగా వెళ్ళరు, పిల్లలతో సహా వెళ్తారు. మరి డేట్ని ఫిక్స్ చేయండి. ఎప్పటిలోపు పని అయితే ఇచ్చాను, ఇక పరస్పరం సలహా తీసుకోండి. ప్రకృతికి బాప్దాదా ఏమని జవాబు ఇవ్వాలి? ప్రకృతి చాలా అలజడిలో ఉంది. దుఃఖంలో ఉన్న ఆత్మలు మనసులో ఎంతో బాధపడుతున్నారు, వేడుకుంటున్నారు. మనసా సేవను ఇప్పుడు మరింత పెంచుకోండి. హోంవర్క్ మనసా సేవను చేస్తున్నారు, కానీ దాన్ని నిరంతరం పెంచుతూ పోండి. రోజుకు 1 నిమిషం పెంచినా సంవత్సరానికి 360 నిమిషాలంటే 6 గంటలు యోగం జరిగినట్లు ఆలోచించుకోండి. పెంచుకోండి అంటున్నారు బాబా. 6 గంటలు యోగం చేసేవాళ్ళు ఉన్నారంటే ఇంకేం కావాలా? అంతకంటే సౌభాగ్యం లేదు కదా. దాన్ని నిరంతరం పెంచుకోండి. ఎందుకంటే ప్రకృతి మరియు దుఃఖంలో ఉన్న ఆత్మలు బాబా వద్దకు వచ్చి వేడుకుంటున్నారు. మీరు వారికి శాంతిని, సుఖాన్ని, అనుభూతిని చేయించండి. 1 సెకండ్ కోసమైనా వారు శాంతిని అనుభూతి చేయాలనుకుంటున్నారు. కొద్దిగా శాంతిని ఇవ్వండి అని వేడుకుంటున్నారు. ఆకలిగా ఉన్నవారు ఏది లభించినా పర్వాలేదు, కొద్దిగా లభిస్తే చాలు అనుకుంటున్నారు. కావున ఇప్పుడు మనసా సేవను పెంచుకోండి. వాచ అయితే జరుగుతూనే ఉంది. బాప్దాదా సంతోషిస్తున్నారు. అచ్చా, బాప్దాదా ఏదైతే హోంవర్క్ని ఇచ్చారో అది గుర్తుంచుకోండి, చెయ్యండి. బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులకు, విశ్వ కళ్యాణ కార్యంలో సదా ముందుకెళ్ళేటువంటి ఆత్మలకు బాప్దాదా దృష్టినిస్తూ హృదయపూర్వక ప్రేమ మరియు అభినందనలు 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 ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ దూరంగా కూర్చొని ఉన్నా కూడా సమ్ముఖాన్ని అనుభవం చేసుకుంటున్నారు. మరియు బాప్దాదా పిల్లలందరినీ హృదయంలో ఇమిడ్చుకొని అందరికీ నమస్తే నమస్తే చేస్తున్నారు. బాబా, మనమందరూ కూడా బాబాకి ధన్యవాదాలు చెప్తాం. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. మురళి యొక్క ఎసెన్స్ ఏమైంది? సమయాన్ని, సంకల్పాన్ని వృధా చేసుకోవద్దండి, సఫలం చేసుకోండి. వ్యర్థ సంకల్పాలను రానివ్వద్దండి. తర్వాత చింతలన్నీ బాబాకి ఇచ్చేసి నిశ్చింతగా ఉండండి, నశాలో ఉండండి. మనసా సేవను పెంచుకోండి. వరదానం: స్నేహము మరియు శక్తి స్వరూపం యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవను చేసే సఫలతామూర్తులుగా కండి. ఏ విధంగా ఒక కన్నులో బాబా స్నేహం, మరొక కన్నులో బాబా ద్వారా లభించిన కర్తవ్యం, సేవ సదా స్మృతిలో ఉంటుందో అలా స్నేహమూర్తితో పాటు ఇప్పుడు శక్తి రూపకంగా కూడా కండి. స్నేహంతో పాటు మీ మాటలలో ఎటువంటి పదునుండాలంటే అది ఎవ్వరి హృదయాన్నైనా విదీర్ణం చేసేయాలి. ఏ విధంగా తల్లి పిల్లలకు ఎటువంటి పదాలతో శిక్షణ ఇచ్చినా కానీ తల్లిపైన స్నేహం ఉన్న కారణంగా ఆ పదాలు కఠినంగా, చేదుగా అనిపించవు. అలాగే జ్ఞానం యొక్క సత్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టమైన పదాలలో ఇవ్వండి. కానీ మీ మాటలలో స్నేహం ఇమిడి ఉంటే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రిని మీ జతగారిగా చేసుకుంటే పశ్చాత్తాపం నుండి విముక్తులైపోతారు. అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. విశేషంగా ఎవరైతే తెలుగు మురళి తెప్పించుకోరో, మొబైల్లో వింటూ ఉంటారో అలాంటి వాళ్ళు బుక్ పెట్టుకొని ఈ నెల అవ్యక్త ఇషారాని రాసుకోండి. జ్వాలాస్వరూప స్థితి అనేది చాలా 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 అవసరం. జ్వాలాస్వరూప స్థితి ద్వారానే మనసా సేవ సహజమవుతుంది. శక్తిశాలి స్థితితో ఎంత యోగం చేస్తామో అంత మనసా సేవ సక్సెస్ అవుతుంది. ఏ ఆత్మలకు చేస్తామో ఆత్మలో పరివర్తనని చూస్తాం.
బాబా అంటున్నారు, ఎలాగైతే సూర్యకిరణాలు వ్యాపిస్తాయో అలా మాస్టర్ సర్వశక్తివంతుల స్టేజ్ పైన శక్తులు మరియు విశేషతల రూపీ కిరణాలు నలువైపులా వ్యాపించడం అనుభవం చేయాలి. దీనికోసం నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, విఘ్న వినాశక ఆత్మను అన్న ఈ ఉన్నతమైన స్వమానం యొక్క స్మృతి అనే సీట్ పైన స్థితులవ్వాలి. యోగాన్ని జ్వాలా స్వరూపంగా చేస్తే ఏ విఘ్నమైనా మీ ముందుకు రాదు, రాను కూడా రాదు, రాలేదు. అచ్చా, ఓం శాంతి. ఒక బుక్ పెట్టుకొని జ్వాలా స్వరూపం యొక్క అభ్యాసం గురించి ఏవైతే మనకు అవ్యక్త ఇషారా ఇస్తున్నారో దాన్ని చిన్న బుక్లో రాసుకోండి. అప్పుడప్పుడు రెఫర్ చేస్తే అప్పుడు దాని ద్వారా మనకు బెనిఫిట్ ఉంటుంది. యోగంలో అమృత వేళలో కూడా విశేషంగా అటెన్షన్ పెట్టి అవ్యక్త ఇషారాని రెడీ అయితానే, ముఖం గడుపుకుంటానే ఇదొకటి చదివేసి మళ్ళీ యోగంలో కూర్చోండి. దానిపైన విచారసాగర్ మంథనం చేయండి. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.